హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మంచి అవకాశాన్ని వదులుకున్నావు రోహిణి అని అన్న విద్య. అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. శోభన వచ్చి రోహిణితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఆ రూమ్ లో నుంచి బయటికి వచ్చిన తర్వాత అంటే ఆ ప్రభావతి వియ్యంకుడు కోసం ఎదురు చూస్తోందన్నమాట. ఆ మాటని నాకు చెప్పకుండా ఆ వియ్యంకుడు రాకపోతే నా ముందు ఎక్కడ పరువు పోతుందేమోనని భయపడిపోతున్నట్టుగా ఉంది. ఈ విషయాన్ని అడ్డుగా పెట్టుకొని నేను ఆ ప్రభావతి సత్యంల పరువుని ఈ ఫంక్షన్ లో ఎలా అయినా తీయాలి. ఆ రోహిణి వాళ్ళ నాన్న నిజంగానే ఈ ఫంక్షన్ కి రాకపోతే బాగుండు. ఆ కారణాన్ని అడ్డు పెట్టుకొని ఈ ఫంక్షన్ లో వాళ్ళ పరువుని తీసి శృతిని మా ఇంటికి తీసుకెళ్లిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది. శోభన వెళ్ళిపోయిన తరువాత విద్య, ఏంటి రోహిణి ఇలా చేసావేంటి, అసలు చాలా మంచి అవకాశాన్ని ఇలా వదులుకున్నావేంటి అని అంటుంది. అప్పుడు రోహిణి, నేనేం చేశానే అని అంటుంది. అప్పుడు విద్య, నువ్వేం చేసావో నీకు అసలు అర్థమవుతుందా? శృతి వాళ్ళ అమ్మే వచ్చి నిన్ను అడిగినప్పుడు ఇలా మా నాన్న రావడానికి లేట్ అవుతుందంటే నేను ఈ విషయాన్ని మా అత్తయ్య గారికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మీరే ఆవిడకి ఎలాగోలా నచ్చ చెప్పండి, నేను ముందుగానే ఈ ఫంక్షన్ ని జరిపించుకుంటాను అని ఆవిడకి చెప్తే ఆవిడ ఎలాగోలా మీ అత్తయ్యని కన్విన్స్ చేసేది కదే అని అంటుంది. అప్పుడు రోహిణి, అవును కదా విద్య, నువ్వు చెప్పింది కూడా నిజమే కదా. నేను శృతి వాళ్ళ అమ్మకి ఏదో ఒకటి చెప్పి ఫంక్షన్ ఇప్పుడు జరిపించేసుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆ శృతికి ముందు ఫంక్షన్ జరిగితే ఆ తరువాత అందరి కళ్ళన్నీ నా మీదే ఉంటాయి. మా నాన్న ఎందుకు రాలేదనే అడుగుతూ ఉంటారు. లేకపోతే నాకు మరోసారి ఫంక్షన్ చేస్తాను అని అన్న అంటుందే మా అత్తయ్య, అప్పుడు నా దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకుంటుంది అని అంటుంది. విద్య పెట్టుకున్న లాంటి లక్ష్మీ చోకర్ నెక్లెస్ సెట్ మీకు కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు విద్య, సరే ఏం చేస్తాం, పద వెళ్దాం అని రోహిణిని తీసుకొని బయటికి వస్తుంది. అలా రోహిణి ప్రభావతి ఇచ్చిన దండని మెడలో వేసుకొని ఫంక్షన్ హాల్లోకి వస్తుంది. కంగారు పడుతూ, విద్య, ఆ బాలుతో ఎలాగైనా మందు తాగించి గొడవ చేసేలాగా చేయవే, లేకపోతే మా అత్తయ్య వచ్చి మా నాన్న ఎప్పుడు వస్తారు అని నన్ను నిలదీసి అడుగుతూ ఉంటుందే అని అంటుంది. అప్పుడు విద్య, సరే ఉండు, నేను వెళ్ళి చూసి వస్తాను అని బయటికి వచ్చి చూస్తుంది. అప్పటికే బాలు చేత విద్య ఏర్పాటు చేసిన మనిషి మందు తాగించబోతూ ఉంటాడు. అప్పుడు విద్య అది చూసి బాలు బుక్ అయిపోయాడు అని అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈలోగా అక్కడికి మీనా వచ్చి బాలుని మందు తాగనివ్వకుండా ఆపుతుంది. అక్కడ నుంచి బాలుని తీసుకొని వచ్చేస్తుంది. అప్పుడు విద్య ఏర్పాటు చేసిన మనిషి, చా, మంచి ఛాన్స్ ఇలా మిస్ అయిపోయిందేంటి, ఇంకొకసారి ప్రయత్నిద్దాం, ఈ విషయం గనక మేడంకి తెలిస్తే మళ్ళీ నా మీద కోప్పడుతుంది అని అనుకుంటూ ఉంటాడు. శోభన శృతికి ఫంక్షన్ జరిపిస్తూ ఉంటుంది. పుస్తలు ఎక్కిస్తూ ఉంటారు. ప్రభావతి అది చూసి తన వియంకులు చాలా గ్రాండ్ గా తన కోడలికి ఫంక్షన్ చేస్తున్నారని గొప్పలకి పోతూ ఉంటుంది. కామాక్షితో, చూసావా కామాక్షి, డబ్బున్న వాళ్ళు ఎంతైనా డబ్బున్న వాళ్ళే తన కూతురికి ఎంత గ్రాండ్ గా జరిపిస్తున్నారో అని చెప్పుకుంటూ ఉంటుంది. అప్పుడు కామాక్షి, ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివి వదినా, ఒక వియంకుడేమో మలేషియాలో ఉంటాడు, ఇంకో వియంకుడేమో మన ఊరిలోనే చాలా డబ్బున్న పేరున్నవాడు అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.